చాలామందికి వాళ్ళ డైలీ లైఫ్లో కాఫీ అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. డైలీ 4 to 5 లేదా అంతకు మించి ఈ బ్లాక్ కాఫీని కన్జ్యూమ్ చేస్తుంటారు. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ సెక్షన్లో అసలు ఈ బ్లాక్ కాఫీ తాగటం వల్ల బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఒక వీడియో చేయమన్నారు. సో నేను ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేశాను. ఇది మొత్తం ఒక వీడియోలో చెప్పడానికి చిన్న టాపిక్ కాదు. సో మీకు ఈ వీడియోలో బెనిఫిట్స్ గురించి మాట్లాడి సైడ్ ఎఫెక్ట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వెల్కమ్ టు త్రినేత్ర వరల్డ్. నా పేరు లోకేష్. మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, ఒక చిన్న కప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. బ్లాక్ కాఫీలో చాలా పెద్ద మోతాదుల్లో నైట్రో ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉండటం వల్ల మన బాడీలో వచ్చే చాలా డిసీజెస్ని ఈ బ్లాక్ కాఫీ కంట్రోల్ చేస్తుంది. మీరు విన్నది నిజమే. బ్లాక్ కాఫీ మన మెమరీ పవర్ని పెంచుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనలో మెమరీ స్కిల్స్ తగ్గుతుంటాయి. దానివల్ల మెమరీ లాస్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. డైలీ మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగటం వల్ల మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచి మెమరీ పవర్ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మెమరీ లాస్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా కూడా బ్లాక్ కాఫీ హెల్ప్ చేస్తుంది. మీరు డైలీ వర్కౌట్ లేదా రన్నింగ్ లాంటివి చేస్తుంటారా? అయితే మీరు కన్ఫర్మ్గా మీ డైట్ ప్లాన్లో బ్లాక్ కాఫీని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ కాఫీ మీ ఫిజికల్ పర్ఫార్మెన్స్ని 100% వరకు ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మీ బాడీలో ఎడ్రినలిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంతేకాదు మన బాడీలో ఉన్న బాడీ ఫ్యాట్ని బ్రేక్ చేసి బ్లడ్ స్ట్రీమ్లో ఫ్యాటీ యాసిడ్స్లా రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా వర్కౌట్ లేదా హార్డ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు బ్లాక్ కాఫీ చాలా హెల్ప్ అవుతుంది. లివర్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. లివర్ క్యాన్సర్ లేదా లివర్ డిసీజెస్ రాకుండా బ్లాక్ కాఫీ హెల్ప్ చేస్తుంది. అంటే డైలీ 4 to 5 కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ తాగితే గనక 80% లివర్ డిసీజెస్కి దూరంగా ఉండొచ్చు. ఈ కాఫీలో ఉన్న కొన్ని డ్రగ్స్ కారణం వల్ల మన బాడీతో అవి రియాక్ట్ అయ్యి మన ఎనర్జీ, మూడ్ అండ్ మెంటల్ ఫంక్షన్స్ని ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అందుకే మనం మరీ మూడీగా ఉన్నా లేదా వర్క్ స్ట్రెస్లో ఉన్నా ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటే గనక మనం చాలా బెటర్గా ఫీల్ అవుతాం. షుగర్ లేకుండా బ్లాక్ కాఫీని తీసుకుంటే గనక మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అండ్ బ్యాక్టీరియాస్ని మొత్తం యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోయేలా చేస్తుంది. వెయిట్ లాస్ డైట్లో కూడా బ్లాక్ కాఫీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. వర్కౌట్ చేసే 30 minutes ముందు కనుక మనం బ్లాక్ కాఫీని తీసుకుంటే బాడీలో మెటబాలిజం 50% ఇంక్రీజ్ చేసి ఎక్కువసేపు వర్కౌట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ముందుగా చెప్పినట్టే బాడీలో ఫ్యాట్ని కూడా రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బ్లాక్ కాఫీ మనకి గౌట్ డిసీజెస్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. గౌట్ అంటే మన బాడీలో చిన్న జాయింట్స్ దగ్గర యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవ్వటం వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే ఉబ్బుతుందన్నమాట. దీనివల్ల ఆ జాయింట్స్ దగ్గర చాలా సివియర్ పెయిన్ వస్తుంటుంది. ఈ డిసీజెస్ రాకుండా బ్లాక్ కాఫీ హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. చూశారు కదా ఈ బ్లాక్ కాఫీ బెనిఫిట్స్ని. రవితేజ, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లాక్ కాఫీ ఎక్కువ తాగటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకు సాధ్యమైనంత వరకు రీసెర్చ్ చేసి మనందరికీ అర్థమయ్యేలా ఒక వీడియో చేసి అందరికీ హెల్ప్ చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, స్టే ట్యూన్డ్.